సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా నవ భారత నిర్మాత యువతకు ఆదర్శంగా నిలవాలని సంజీవ్ రెడ్డి అన్నారు. భారతరత్న మాజీ ప్రధాని భారతదేశంలో ఐటీ రంగానికి పునాది వేసిన రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి స్వగృహంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ అధ్యక్షుడు భోజిరెడ్డి, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శంకర్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు శివరాజ్, శివాజీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా వారు దేశ ప్రధానిగా 5 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించి దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఘనత వారికి దక్కింది. దేశ సమగ్రత కోసం వారు దేశానికి ప్రాణాలు అర్పించడం జరిగింది. మనందరికీ తెలుసు, వారు ఉన్నప్పుడే మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సెల్ ఫోన్లు కానివ్వండి, ఈ ల్యాప్టాప్లు కానివ్వండి, ఇవన్నీ కూడా వారే ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా లోకల్ బాడీస్లో కూడా ఏదైతే జవహర్ రోజ్గార్ యోజనని గ్రామీణ ప్రాంతాల్లో నేరుగా గ్రామ పంచాయతీలకు, పంచాయతీ సమితిలకు నేరుగా నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వారి హాయంలోనే రావడం జరిగింది. బాంబేలో సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో వారు గ్రామీణ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి, అవి అభివృద్ధి చెందాలంటే మన సెంట్రల్ గవర్నమెంట్ నేరుగా నిధులు గ్రామీణ ప్రాంతాలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ పథకం తేవడం జరిగింది. ముఖ్యంగా 18 సంవత్సరాలకే వారు ఓటు హక్కు కల్పించడం జరిగింది. యువత ఎక్కువ పాల్గొనాలని చెప్పి 18 సంవత్సరాలకే వారు ఓటు హక్కు కల్పించడం జరిగింది. అదేవిధంగా మహిళలకు లోకల్ బాడీస్లో పంచాయతీ సమితిలో కానివ్వండి, గ్రామ పంచాయతీలో కానివ్వండి 3వ వంతు రిజర్వేషన్ వారు ప్రవేశపెట్టడం జరిగింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వారు దేశం కోసం ప్రాణాలు అర్పించి మనందరికీ ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం. వారి అడుగుజాడల్లో ఈరోజు మనం అందరం నడుస్తూ ఎమ్మెల్యే గారి సంజీవరెడ్డి గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ వర్ధంతి సభ నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు అందరికీ మరొకసారి ధన్యవాదాలు.